ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ మీకు. ఆ, మీ ఫేవరెట్ పండగ? నా ఫేవరెట్ పండుగ అంటే దీపావళి. ఆ, ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న ఉల్లిపాయ బాంబులు ఉండేవి, మీకు తెలుసు అవును, కదా, అవును. పైనుంచి ఇసిరేవి. బుట్టలు బుట్టలు తీసుకొచ్చేవాడు. మేము అది తీసుకొని పైకెక్కి కింద స్టూడెంట్స్ మా ఇంటికి వస్తే టపా టపా వాళ్ళ పక్కన కాళ్ళ పక్కన అలా విసురుతుండేవాళ్ళు. అండ్ మా నాన్న దీపావళికి బోల్డ్ అంతా తీసుకొచ్చేవాడు. ఇంకా మేమైతే 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా కాల్చుతుండేవాళ్ళం. అంత వచ్చేవి అన్ని టపాసులు. ఆ మెమరీస్ అలా ఉండిపోయాయి. అది నేను అది కంటిన్యూ చేస్తూ నా పిల్లలకు కూడా అది అదొక హోల్సేల్ షాప్ లాగా తీసుకొస్తా. ఉల్లిపాయ బొమ్మల కాదు, టపాకాయలు, అన్ని అన్ని టపాకాయలు, అన్ని బాగా టపాకాయలు కాలుస్తారు అయితే. ఫుల్. సుమగారి వంటల్లో మీ ఫేవరెట్ డిష్? అవియల్. అవియల్ చాలా బాగా. సాంబార్ ఒకటి చాలా బాగుంటుంది. అవునా? అంటే ఒక చిక్కగా ఉంటుంది అదేనా? కేరళ స్టైల్ సాంబార్, ఎక్కువ కూరగాయలు వేసి బ్యూటిఫుల్. చక్కగా వేడివేడి అన్నం, కొంచెం నెయ్యి, ఒక అప్పలం. ఒకటి కాదు 3-4 పెట్టుకోవాలి అప్పడాలు. అదే, ఎందుకంటే అది అయిపోతుంటుంది అలా కరిగిపోతుంది కదా అన్నంలో వేసి కలిపేసి. అయ్యి బాబాయ్, అదే సినిమాలో శ్రీలక్ష్మి ఆవకాయలో పప్పేసి తింటే ఉంటుంది అన్నట్టుంది. సో అదొకటి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ బాగా చేస్తుంది తను. కానీ టైం ఉండదు కదా. లేదు టైం. ఇప్పుడు మా అమ్మాయికి కావాలని అనుకోండి, అమ్మ నువ్వు చేస్తే తింటానంటే చేసి పెడుతుంది. రాత్రి అయినా అలిసిపోయి వచ్చినా కానీ చేసి పెడుతుంది. అయ్యో బంగారు తల్లి అండి నిజంగా. అసలు నేను ఆ విషయంలో అరే ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా అంటే, లేదు అది అడిగింది కాబట్టి నేను చేసి పెడతాను. ఓకే కానీ నీ ఇష్టం. నో, ఆల్సో ఇట్స్ రిమార్కబుల్ హౌ షీ గెట్స్ హర్ ఎమోషనల్ ఎనర్జీ. ఎందుకంటే ఒక స్టేజ్ మీద ఉండి అందరినీ పొగుడుతూ, అందరికీ మంచిగా ఉంటూ, అందరితో యూనో కనెక్టెడ్గా ఉండడం ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద మైండ్. పైగా అందరినీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని గెస్ట్లన్నీ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకి తెలియని గెస్ట్లు కూడా వస్తారు. ఆ రోజున లిస్ట్లో లేని గెస్ట్లు కూడా వస్తారు. వాళ్ళని కూడా టక్మని పిలవాలి, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. అవును. కాబట్టి తనకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అవునవును, కరెక్ట్ కదా, అదే కదా. దట్ ఈస్ రిమార్కబుల్. అండ్ అటువంటి ప్రొఫెషన్లో ఉండి తను అలసిపోకపోవడం అనేది అసలు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హర్ ఎనర్జీ? ర్యాపిడ్ ఫైర్లో నెక్స్ట్ క్వశ్చన్. యోగా చేస్తుంది, జిమ్కి వెళ్తుంది, ఇంకా మామూలుగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది, ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. అంటే రేపు పొద్దున ఏదో ఒక తన ఛానల్కి ఏదో ఒకటి చేయాలి, చాట్ షోకి ఏదో చేయాలి, ఐడియా ఏదో వచ్చింది, ఆ ఐడియాని రాసుకుంటూ ఉంటుంది. అమేజింగ్ అండి. తర్వాత రియల్లీ అన్ ఐకాన్, చాలా ఇన్స్పైరింగ్. లేదు సాయంత్రం కల్లా మనం ప్రీ రిలీజ్కి వెళ్ళాలి కాబట్టి దాని గురించి ఒక నోట్స్ రాసుకుంటూ ఉంటుంది, ఏదో కొత్తగా చేయాలి, లేకపోతే కుదరదు. అవును, అంతే కదా. వాళ్ళు ఏదో కొంత ఇన్పుట్ ఇస్తారు, దానికి ఇది సరిపోదని ఇంకో ఇన్పుట్ ఎక్కువ. షీ ఇస్ ఫ్యాబులస్ దట్ వే. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? తనే. అదే, ఇది వినడానికే కదా ఈ చెవులు వెయిట్ చేశాయి. తను నా పిల్లలు. ఆఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళు నేను ఎక్కువగా ఇంటరాక్ట్ కాకపోయినా, ఎందుకంటే నా షూటింగ్లో నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కువగా రాజమండ్రి, రాజస్థాన్ అటు ఇటు తిరుగుతున్నాను. బట్ ఉన్న టైంలో కలిసినప్పుడు మాత్రం ఆ ఆనందం వేరు. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్? జక్కనే. ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్, మన ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఎవరైనా? నాకా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు ఎస్వి రంగారావు గారు. అంటే ద స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, యాక్టర్గా ఆయన చేయడం కానివ్వండి, పర్ఫామ్ చేయడం కానివ్వండి, అలాంటి క్యారెక్టర్లు బోల్డ్ అని చేసాడు ఆయన. సేమ్ రిపిటేటివే అంటే అసురుడి కింద 10, 20, 30 చేశాడు. అయినా కూడా ఎనీ టైం మీరు చూస్తూనే ఉంటాడు, అరే మనం ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక ఆరాధన భావం వస్తుంది. గ్రేట్ యాక్టర్. ఆ తర్వాత కమల్ హాసన్ గారు. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం యాక్టర్గా, డిఫరెంట్ గెటప్లు ఇంకోటి చేయడం ఇట్స్ నాట్ అంత ఈజీ జాబ్ కాదు. ఆ తర్వాత రామారావు గారు, ఆయన కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు, గెటప్లు ఇంకోటి, భీష్ముడు, నర్తనశాలలో ఇవన్నీ కూడా చేశాడు. సో
ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేశారు, చాప్లిన్ ఒకే ఒక క్యారెక్టర్ తోటి అన్ని సినిమాలు చేశాడు, బట్ స్టిల్ హీస్ ది గ్రేటెస్ట్ యాక్టర్. సో ఐ థింక్ మీ టేస్ట్ని బట్టి అర్థమైపోతుంది వేర్ యూఆర్ హెడెడ్. ఐ థింక్ మీకు ఒక వెరైటీ ఆఫ్ రోల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫేజ్లో ఏమేమి రాబోతున్నాయో వీఆర్ ఆల్ గోయింగ్ టు వెయిట్ అండ్ వాచ్. విశ్వంభర్లో నాది ఇంతవరకు చేయని డిఫరెంట్ గెటప్ తోటి డిఫరెంట్ క్యారెక్టర్. ఐఎమ్ ఎక్సైటెడ్ విత్ దట్. అది దాని రిలీజ్ కోసం ఐఎమ్ వెయిటింగ్.